ఒకటి నేను అడుగుదామని మర్చిపోయినా, ఈ యూపీఎస్సీ ఏంటంటే మనకి ఇయర్లీ ఉంటది. అవునండి. సో ఇది కూడా మనకి ఇయర్లీ ఉండాలి కదా, ఉండదా? ఇయర్లీ టీఎస్పీఎస్సీ ఉండాలి అనే మ్యాండేట్ లేదండి, యాక్చువల్గా ఓకే. ఉండొచ్చు. ఓకే. కానీ ఏంటంటే కొన్నిసార్లు మనకి వేకెన్సీస్ తక్కువ ఉన్నప్పుడు లేకపోతే డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల ఇయర్లీ రావట్లేదు. కానీ ఓకే. జాబ్ క్యాలెండర్స్ అని చెప్పి కొన్ని స్టేట్స్లో మనకి ఈవెన్ మనకు కూడా అనౌన్స్ చేశారు. సో అట్లా జాబ్ క్యాలెండర్ సిస్టమ్ని కనుక మనం రెగ్యులర్గా రిలీజ్ చేస్తూ ఉంటే, సో అట్లీస్ట్ ఎలాంటి ఈసారి మిస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ ఈ టైంకి వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుందండి. సో ఈసారి రాని వాళ్ళు ఓకే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మేలో ప్రిలిమ్స్ ఉంటుంది, ఆగస్ట్లో మెయిన్స్ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ముందుగా తెలుసు కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఇక్కడ అన్సర్టనిటీ ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలా డైలమా ఉంది, ఆ లోనెస్ అనేది వస్తుంది అనమాట. ఆస్పిరెంట్స్లో డిమోటివేషన్ కానీ, సో ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఒకసారి వచ్చినా ఆ ఎగ్జామ్స్ చదివి కోర్ట్ కేసులు అవ్వకుండా మా చేతికి జాబ్ వచ్చేది ఎప్పుడు అనే నిరాశ ఎక్కువైపోతుంది స్టేట్ లెవెల్లో. కానీ చదివి సూసైడ్లు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అంటే అసలు ఏం మాట్లాడుతాం దాని గురించి అంటే, గవర్నమెంట్స్ ఎట్లా ఉన్నాయంటే అసలు ఈ విషయంలో కొంచెం నెగ్లిజెన్స్ అనేది ఉందండి. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొన్ని మెషర్స్ తీసుకుని రెగ్యులర్గా నోటిఫికేషన్స్ ఇచ్చి ఉంటే కనుక డెఫినెట్గా బాగుండేది. బట్ ఇప్పుడైనా కానీ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ మనకి ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు రిలీజ్ చేస్తే ఒక జాబ్ క్యాలెండర్ని రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుంది. ఓకే. అంటే నేను ఒకటి క్వశ్చన్ అడుగుతా, మీరు పర్సనల్గా చెప్పండి. అంటే ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్కి దానికి దీనికి భయపడకుండా, సో అంటే మీకు శిల్పకళా వేదికల్లో మీకు ఇవ్వడం జరిగింది అనుకుంటా, జాబ్ సంథింగ్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో వెనకాల బ్యానర్లో కొలువుల జాతర అని చెప్పేసి ఒక పెద్ద బ్యానర్ వేయడం జరిగింది. అంటే కొలువుల జాతర సంథింగ్ ఏదో, అవునా? 14 సంవత్సరాల తర్వాత కొలువుల జాతర అవుతుందా? అవునండి. అంటే ఇప్పుడు అట్లీస్ట్ 14 ఇయర్స్ తర్వాత ఇది రియలైజ్ అయ్యింది అంటే అది నిజంగానే తెలంగాణ సాధించిందే నీళ్లు నియామకాలనే కదండి. సో మరి దాని గురించి మళ్ళీ ఇక్కడ ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత తెచ్చుకున్న జాబ్స్ కాబట్టి నిజంగా ఆ రోజు మాతో పాటు వచ్చిన అందరూ కూడా అచీవర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఒక పండగ జాతరగానే సెలబ్రేట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఓకే. 14 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ మీరు జాతరగానే చేసుకున్నాం. మరి అంటే 20 సంవత్సరాల తర్వాత వచ్చేది 14కి వచ్చిందని